గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. బాగున్నారా అందరూ? బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వేడి వేడి అన్నంలో గిట్లా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఏం రోటీ పచ్చడి గురించి చెప్పలేదు కదా నేను. రోటీ పచ్చడి అండి, మన తెలంగాణలో ఓమా అంటాము. సో దీన్ని వాము ఆకు అంటారు. సో ఇది మొత్తం రుచితో పాటు 100% ఆరోగ్యాన్ని ఇచ్చే చట్నీ. దయచేసి మీరు కూడా ప్రతి ఒక్కరు వారానికి ఒకసారి చెయ్యండి. సో ఇది ఓమా ఆకండి, చిన్న బ్రాంచ్ తెచ్చి పెట్టినా కూడా వేనుకుంటుంది. దీని గురించి ఇక ఇది భూమి మీద దొరికే సంజీవిని లాంటిదే. ఎందుకంటే బీపీని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ అటాక్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ షుగర్ని రాకుండా చేస్తుంది. బీపీ రాని ఉన్న వాళ్ళకు రాకుండా తక్కువ అంటే ఎప్పుడు కంట్రోల్లో ఉండేటట్టు చేస్తుంది, లేని వాళ్ళకు రాకుండా చేస్తుంది. సో దీని గురించి నెట్లో కొట్టండి, మీకు పెద్ద లిస్టే వస్తుంది. అయినా కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. నిజంగా ఆరోగ్యానికి మించిన ప్రాపర్టీ ఏది లేదు ఇప్పుడు ప్రపంచంలో. ఇప్పుడున్నది హార్ట్ అటాక్స్, షుగర్లు, ఇవన్నీ ముగ్గురు ట్విన్స్ లాగా అయిపోయినాయి. అదొస్తే ఇది వస్తుంది, ఇది వస్తే ఇది వస్తుంది. సో దయచేసి వారానికి ఒక్కసారైనా ఇది వండేటట్టు చూసుకోండి. దీని పచ్చడి కానీ మీకు నచ్చిన విధంగా చేసుకోండి. బజ్జీలు అంటే ఆయిల్ ఫుడ్ అవుతుంది. సో దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు ఇలా మంచి దూరగా మంచి వాసన వచ్చే వరకు నువ్వులు వేయించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. వేసి ఎండుమిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు ఏదైనా ఒకటి వేసుకోవచ్చు, లేదా 2 వేసుకోవచ్చు. అందుకే నేను చూపిస్తున్నాను. సో ఇదిగోండి. దాని తర్వాత ఇదిగోండి శనగపప్పు అండ్ మినప్పప్పు, ఇది కూడా మంచి దూరగా వేయించుకోవాలి. చాలా చాలా ఆరోగ్యం అండి. అందుకే చాలాసార్లు చెప్తున్నాను నేను, మీకు బోర్ వచ్చినా సరే చెప్తున్నాను. ఇదిగోండి ధనియాలు, జీలకర్ర. ఎందుకంటే హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది అని అంటే ఎంత గ్రేట్ చూడండి. ఇంట్లో ఒక్కసారి పెట్టుకుంటే, లేకున్నా సరే ఎవరి దగ్గరైనా నుండి తెచ్చుకోండి, పెట్టుకోండి. అండ్ లేదంటే ఆన్లైన్లోనైనా తెప్పించుకోండి ప్లీజ్, మై రిక్వెస్ట్ చేస్తున్నానండి. తర్వాత అదే ప్యాన్లో ఆకులు బాగా అవసరం లేదు, ఇలా వేయగానే ఇలా దగ్గరకు వచ్చేస్తాయి. కరివేపాకండి కొద్దిగా ఇలా వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి. అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యే వరకు. తర్వాత చింతపండు, మీరు పులుపు ఎంత తింటున్నారో దాన్ని బట్టి మీరు ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు, లేదు వద్దు అన్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత ఇవి కొత్తిమీర అండి, అంతే కొంచెం డ్రైగా, వాటర్ ఎక్కువ ఉంటాయి అది. సో డైజెషన్ అయితే ఇంకా చెప్పరాదండి. చిన్న పిల్లలు మా ఇంట్లోనైతే 1 ఇయర్ పాప నుంచి మొత్తం మా నాన్నమ్మ వరకు ప్రతి ఒక్కరూ తింటారు. సో ఇవన్నీ. తర్వాత వెల్లుల్లి రెబ్బలండి. తర్వాత రుచికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మిక్సీ జార్లో వేసి ఇదిగోండి ఇలా పౌడర్ లాగా వేసుకొని, ఇది కూడా చాలా రోజులు ఉంటుంది. నేను ఇలా కూడా చేస్తాను. ఇది ఇడ్లీలోకైనా వేడివేడి అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే భలేగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇలా కూడా కొంచెం తీసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఈ ఓమా ఆకు ఇందులో వేయాలండి. వేసి ఇదిగోండి కొంచెం గట్టిగా, వాటర్ వేయొద్దు, కొంచెం బరకగా ఉంటేనే రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేయకపోతే ఇంకా 8 days వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తర్వాత ఆయిల్ వేసి పోపు వేయాలండి. పోపు వేయకుండా భలేగా ఉంటుంది, చాలా బ్రహ్మాండమైన రుచికరంగా ఉంటుంది. తర్వాత కొద్దిగా పసుపు, కరివేపాకు కట్ చేసి వేసాను, లేకపోతే తీసేస్తారు పెద్దగా ఉంచితే. సో ఎండుమిరపకాయలు ఇలా వేసి పోపు వేసుకోండి. చిన్న పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం రుచికరంగా ఉంటుందని ఆయిల్తో పోపు వేస్తున్నాను నేను. మీరు పోపు వేసుకోకుండా నో ప్రాబ్లం. తర్వాత రోటి పచ్చడి కాబట్టి ఇది మిక్సీ జార్లో వేసుకొనే చేసుకోవచ్చు. ఉల్లిపాయలు నేను ఇలా చాలా కొంచెం సన్నంగా కట్ చేశానని ఇక్కడ వేసాను. కొద్దిగా ఉప్పు తక్కువైంది, రుచి చూసుకొని వేసుకోండి. చూసారా, ఇదిగోండి ఇలా డ్రైగా ఉండాలి, సూపర్ ఉంటుంది అస్సలు. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసేయాలి. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా నొక్కండి, ఎందుకంటే నేను తీస్తున్న నోటిఫికేషన్స్ ఇంకా మీ వరకు అందుతాయి. చూస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సో ఈ రోటీ పచ్చడి మాత్రం చూడండి, మనకు ఫ్రీగా తక్కువ రేటులో తక్కువ సమయంలో 100% మనకు ఆరోగ్యం దొరుకుతుందంటే దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి దయచేసి. మేడం మీరు ఇన్నిసార్లు చెప్తున్నారు బోర్ వస్తుంది అని అంటే, బోర్ వచ్చినా నేను చెప్తున్నానండి, దయచేసి ఎక్కడ ఉన్నా ఆ మొక్క తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి. వారానికి ఒకసారి
కంపల్సరీ ఈ పచ్చడి ఇంట్లో ఉండేటట్టు చేసుకోండి చిన్న పిల్లల నుంచి. ఇది ఎందుకంటే ఆకలి వేయడానికి కూడా ఇది పనిచేస్తుంది. అంటే ఇది తింటే ఆకలి వేస్తుంది, డైజెషన్ అవుతుంది, ఎన్ని ఉన్నాయి ఇంకా చెప్పలేనండి దీనికోసం. ఇది భూమి మీద ఉండే సంజీవిని అన్నట్టే, అమృతం లాంటిదే. సూపర్ ఉంది, నోట్లో ఊరిలు వస్తున్నాయి కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కకున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా నొక్కండి. మీరు కూడా తెస్తారని ఆశిస్తూ, ఆరోగ్యం కంటే ప్రపంచంలో ఏది ఎక్కువ లేదు, అది ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు. సో ఇలాగే మనము తిండిలోనే కొంచెం మార్పు చేస్తే ఆరోగ్యం దొరుకుతుందండి అని నమ్ముతున్నాను నేను. మీరు కూడా నమ్మండి, మీరు కూడా మొక్క తీసుకొని వస్తారని ఆశిస్తున్నాను. అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి వీడియో నచ్చిందా లేదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.